మీరు కూడా మీ సంతానం చావుని కళ్ళారా చూస్తారు షెహన్షా. అందుకు నేను శపిస్తున్నాను, ఆ సంతానం శవాలని స్వయంగా మీ చేతులతో పట్టుకొని మీ కళ్ళారా చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తారు. మీరు కూడా నేను విలిపిస్తున్నట్టుగానే విలిపిస్తారు. ఆదం ఖాన్ మా సంరక్షకుణ్ణి హత్య చేశాడు. ఆయన మా సంరక్షకులే కాదు, మా తండ్రి గారి తరువాత తను కూడా మాకు తండ్రి గారి లాంటి వారు. అలాంటి వారిని హత్య చేసిన నేరానికి మేము తనని శిక్షించాం. ఇందులో తప్పే ఉంది. మా నిర్ణయాన్ని తప్పుపడుతూ మహామంగా మా సంతానానికి ఇలా శాపనార్థాలు పెడుతుందా? షెహన్షా గారికి జయము జయము. మా ఏకాంతానికి భంగం కలిగించే నేరానికి ఎందుకు పాల్పడ్డావు? వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆదాబ్ బేగం సాహెబా. ఏమైంది? షెహన్షా ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నారు. వారి ఏకాంతానికి ఏ ఒక్కరూ భంగం కలిగించకూడదని వారు ఆదేశించారు. వారి మానసిక పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను వెళ్ళి వారితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపో. చిత్తం హుజూర్. జలా, జలాల్, మేం కాసేపు ఒంటరిగా ఉండదలిచామని మీకు తెలీదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కానీ జలాల్, మీరు మిమ్మల్ని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అది కాదు జలాల్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.